అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఇవాల్టి మన కిచెన్లో ఏ పప్పు నానబెట్టే పని లేకుండా, రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు ఎంతో ఈజీగా చేసుకునే కర్ణాటక స్పెషల్ మద్దూరు వడ ఎలా చేయాలో చూద్దాము. ఈ వడ ప్రత్యేకత ఏమిటి అంటే ఇది బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. ఈ వడ టీ టైం స్నాక్స్కి మంచి స్నాక్ అని చెప్పచ్చండి. మరి ఆలస్యం ఎందుకు, తయారీ విధానంలోకి వెళ్దాం రండి. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ నువ్వులు, అలాగే రుచికి సరిపడ్డ ఉప్పు, ఒక పెద్ద ఉల్లిపాయని మరీ చిన్నగా కాకుండా అలాగని పొడుగుగా కాకుండా మీడియం సైజులో కట్ చేసి వేసుకోండి. ఇందులోకి ఉల్లిపాయ కాస్త ఎక్కువగా వేస్తేనే బాగుంటుందండి. అలాగే కారానికి తగినంతగా 4-5 పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. గుప్పెడంత కొత్తిమీర, కొద్దిగా కరివేపాకుని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి. ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని 2 టేబుల్ స్పూన్ల వరకు నానబెట్టి వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి కొన్ని పల్లీలను చిన్న చిన్న ముక్కలుగా క్రష్ చేసి వేసుకోవాలి. మరి పల్లీలే వేయకుండా కొద్దిగా అలా రోట్లో దంచి వేయండి. అలాగే కొన్ని జీడిపప్పుల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఈ జీడిపప్పు అలాగే పల్లీలు అనేది ఆప్షనల్ అండి, వేస్తే ఇంకా రుచిగా ఉంటాయి వడలు. ఇలా వేశాక ఇప్పుడు వీటన్నింటినీ బాగా మిక్స్ చేయాలండి. ఉల్లిపాయలలో నుంచి నీరంతా వచ్చే వరకు బాగా పిసకాలి. ఇలా ఉల్లిపాయలలో నుంచి కాస్త నీరు వచ్చాక 1/2 కప్పు బొంబాయి రవ్వని కూడా వేసి కలుపుకోవాలి. అదేనండి సూజీ రవ్వ అంటాం కదా, ఆ రవ్వని కూడా వేసి కలపాలి. ఇలా రవ్వకంతా ఈ ఉల్లిపాయల వాటర్తో బాగా కలిపిన తర్వాత 1 కప్పు బియ్య పిండిని అలాగే 1/2 కప్పు మైదాని వేసుకోవాలి. మళ్ళీ చెప్తా చూడండి. 1 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు బొంబాయి రవ్వ, 1/2 కప్పు మైదా. ఈ పిండిలన్నీ వేశాక 1 గరిటెడంతా వేడి వేడి నూనెను పోసి కలుపుకోవాలండి. ఈ వేడి నూనె పోయటం వల్ల మనకు వడలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. ఇక్కడ మనం వేడి నూనె పోసాం కాబట్టి వెంటనే చేయి పెట్టకుండా 1 స్పూన్తోనో గరిటెతోనో కలపండి. ఫస్ట్ కాస్త చల్లారిన తర్వాత మనం చేత్తో ఈ ఉల్లిపాయలలోని నీరు పిండికంతా ఎంతవరకు సరిపోతుందో అనేది చూసి తర్వాత వాటర్ని పోసుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ పిండిని చపాతీ ముద్ద కంటే కూడా కొద్దిగా లూజ్గా తడుపుకోవాలండి, మరి గట్టిగా కలపకూడదు. ఈ టైంలోనే ఒకసారి ఉప్పును సరి చూసుకొని అవసరమైతే వేసి కలపండి. చేతికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని ఈ పిండినంతా చపాతీ పిండి ముద్దలాగా తడుపుకోవాలండి. మరి చపాతీ పిండి ముద్ద అంతా గట్టిగా కాకుండా కాస్త వదులుగా కలిపి ఒక 10 నిమిషాల పాటు పక్కనుంచండి. ఇప్పుడు స్టవ్ పై డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ని పెట్టి మనం తడిపి పెట్టుకున్న ఈ పిండిని చిన్న చిన్న అంటే గోలీ సైజ్ అంత పిండిని తీసుకొని చిన్న చిన్న వడల్లా ఒత్తుకోవాలి. ఒక పేపర్ పై కానీ లేదంటే చేత్తో కానీ చిన్న చిన్న వడల్లా ఒత్తి పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యిందా లేదా అని కొంచెం పిండి ముద్దని ఆయిల్లో వేసి చెక్ చేయండి. మనం వేసిన పిండి వెంటనే పైకి వచ్చిందంటే ఆయిల్ బాగా కాలినట్టు. ఇప్పుడు మనం చేసుకున్న వడల్ని 2-3 వడల్ని వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టకూడదు. మంటని హై ఫ్లేమ్లో పెట్టాము అంటే పైనేమో కాలినట్లు అనిపిస్తాయి, లోపల పచ్చిగా ఉంటాయి. కాబట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి. ఒకవైపు వేగాక మరోవైపుగా టర్న్ చేసుకొని ఇలా బాగా కాలిన తర్వాత తీసి పక్కన ఉంచుకోండి. ఒక టిష్యూపై పెట్టాము అంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉన్నా పోతుంది. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ వడను టీతో లేదంటే కాఫీతో సర్వ్ చేసామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా పచ్చి కొబ్బరి చట్నీతో లేదా టమోటా సాస్తో తింటే ఇంకా బాగుంటుందండి. ఇక్కడ కొన్ని ముఖ్యమైన టిప్స్ చెప్తా చూడండి. పిండిలో వేడి నూనె వేయటం మర్చిపోద్దండి. వడలు పల్చగా చేయాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కాల్చాలండి. ఈ వడలలో ఉల్లిపాయలు కాస్త ఎక్కువగా వేస్తేనే రుచి చాలా బాగుంటాయి. ఇలా సింపుల్గా మనం ఇంట్లోనే హోటల్ స్టైల్ మద్దూరు వడ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయినటువంటి మద్దూరు వడ రెడీ. ఈ వడలు 3-4 రోజుల పాటు ఉన్న చాలా బాగుంటాయండి. తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.
Please like, share and subscribe to my channel. Thank you.